ప్రేజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేయుచున్నాము. ఈరోజు పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాలపు ఆత్మీయ వాక్యము కార్యక్రమంలో మనం ఒక బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని మనం ప్రభువుని మహిమపరచుకొని స్తుతించుకొని కృతజ్ఞత ప్రార్థన జరిపించుకుందాము. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యము కీర్తనల గ్రంథము 148 అధ్యాయము 14వ వచనము. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 14వ వచనము. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంతజేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు మనకు ఏమి చెప్పదలుచుకున్నాడు అనగా, దేవుడు తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అని అంటున్నాడు. అసలు శృంగము అనగా ఏంటి అర్థము? ఇంగ్లీష్ భాషలో శృంగం అనగా వ్రేలికి ధరించే రింగు అని, తెలుగులో ఉంగరం అని అర్థం. ఆ ఉంగరం ఆయన భక్తులందరికీ ఆయన చెంతజేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగాను ఉన్నదని తెలపడం జరుగుతున్నది. ఇక్కడ మనం ఏం గమనించాలనగా, తన భక్తులందరికీ ఆయన చెంతజేరిన ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరంగా ఉన్నది అని అంటున్నాడు. కానీ ఇంగ్లీష్ వారికనో, పర్షియన్స్కి అనో, ఇంకెవరికనో ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఊరి బయట నివసించే తక్కువ జాతి వారికనో, ఇలా ఎవరి గురించి, కులం గురించి కానీ, మతం గురించి కానీ, జాతి గురించి కానీ, ప్రాంతం గురించి కానీ ఎక్కడ ప్రస్తావించట్లేదు. ప్రభువారు తన చెంత చేరిన సమస్త జనులకు అని అంటున్నాడు. కనుక ఇక్కడ తన భక్తులందరికీ అని చాలా స్పష్టంగా సమస్త జనులందరిలో తనను విశ్వసించి ఆశ్రయించిన భక్తులందరికీ అని తెలపడం జరుగుతుంది. తనను విశ్వసించిన వారు ఎవరైనా సరే, కులం, మతం, జాతి, లింగ, ప్రాంతంతో భేదం లేకుండా సమస్త జనులందరికీ తను హెచ్చించిన ఉంగరం ప్రఖ్యాతికరంగా ఉన్నదని ప్రభువు తెలియజేయడం జరుగుతుంది. అయితే శృంగము, ఉంగరం అనగా తనను నమ్మిన వారికందరికీ మంచి డైమండ్ రింగులు, బంగారపు రింగులు ఇచ్చి వాటి ద్వారా మీకు ప్రఖ్యాతి కలిగిస్తా అని ప్రభు చెప్పడం లేదు. ఈ శృంగము, ఉంగరము అనే స్థానంలో ఆయన యొక్క గొప్ప రక్షణ, ఆశీర్వాదము, శాంతి, సమాధానము, నెమ్మది, గొప్ప మేలులను మనం వాటి స్థానంలో మనం భావించవచ్చును. ఆయన ఇచ్చే అంత గొప్ప రక్షణ, శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదముల ముందు ఏ డైమండ్ ఉంగరం నిలవగలదు? ఏ బంగారపు ఉంగరం నిలవగలదు? తను ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే మేలులు, ఆయన ఇచ్చే రక్షణనే గొప్ప శృంగంతో సమానం, గొప్ప ఉంగరంతో సమానమని మనం భావించాలి. తన రక్షణ, ఆశీర్వాదము, మేలులను గురించి ప్రభువు వారు ఉంగరంగా తెలియజేయడం జరుగుతుంది. అనగా ఒక ఆభరణం లాంటి రక్షణ, అందరికి ప్రఖ్యాతి కలిగించే ఒక ఆభరణం లాంటి రక్షణ మీకు కలుగజేస్తానని ఆ ప్రభువు వారు సెలవేయడం జరుగుతుంది. మరి మనం ఆయన హెచ్చించిన శృంగమును పొందుకొని దాని ద్వారా ప్రఖ్యాతిని పొందుకోవడానికి నిజంగా మనం అర్హత కలిగి ఉన్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏదైనా శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే, ఒత్తిడులు రాగానే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరి చెంత చేరుచున్నావు, ఎవరిని శరణు కోరుచున్నావు అనేది ముఖ్యంగా విశ్లేషించుకోవాలి. అదేవిధంగా మనకు విజయం రాగానే, సంపద రాగానే, సంతోషం కలగగానే, సమృద్ధిని పొందుకోగానే, అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఎవరిని స్తుతిస్తున్నాం, ఎవరిని మహిమపరుస్తున్నాం అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి. కష్టాలు, ఇబ్బందులు కలిగినప్పుడు కొంతమంది మనుషులను ఆశ్రయించి వారి ద్వారా కొంత ఉపశమనాన్ని పొందుకొని, కొంత లాభాన్ని పొందుకొని వెంటనే వారిని దేవుని స్థానంలో నిలబెట్టి, మనం మనుషులకు పూజలు చేయవద్దు. కానీ మనం కష్టాల సమయంలో, శోధన సమయంలో ప్రభువుని ఆశ్రయించి ఆయన చెంతజేరి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, రక్షిస్తాడు. గొప్ప శృంగం అనే రక్షణను, ఆశీర్వాదాన్ని మనకు ప్రఖ్యాతి కలిగించేదిగా ఆయన నియమించి మనల్ని గొప్ప చేస్తాడని మనం తెలుసుకోవాలి, విశ్వసించాలి. అదేవిధంగా మనం సమృద్ధిలో ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఉన్నప్పుడు కూడా మనం ప్రభువునే స్తుతించాలి, ఆయననే మహిమపరచాలి, ఆయననే గణపరచాలి. ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగినప్పుడు కూడా ఆయన రక్షణ, ఆశీర్వాదం, మేలులు మనకు ప్రఖ్యాతికరంగా ప్రభువు వారు మనకు అందించడం జరుగుతుంది. దానియేలును, యోసేపును హెచ్చించిన దేవుడు ఆయనను ఆశ్రయించిన మనందరినీ కూడా ప్రభువు వారు మనల్ని హెచ్చించుతాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. తగిన సమయమందు మనకు కావలసిన ప్రతిఫలాన్ని మనకు అందిస్తాడని మనం విశ్వసించి ఈరోజు
అంతటిలో మనం ఈ వాక్యాన్ని ఆయన పాదాల చెంత చేర్చి ఆయనను ప్రార్థించి స్తుతించి మహిమపరుచుకొని కృతజ్ఞత ప్రార్థన జరుపుకుందాం. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు దేవ. సమాధానకర్త, సమస్త సకల స్తోత్రములకు అర్హుడా, మీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభువా, మరి మీరు మీ యొక్క ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నారు. అది ఆయన భక్తులందరికీ, సమస్త జనులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నదని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవును దేవా, మీ చెంత చేరి మేము మీ యొక్క రక్షణను పొందుకున్నాం తండ్రి. మీరు కల్పించిన రక్షణ మహాభాగ్యము, మారు మనసే మాకు గొప్ప శృంగం వంటిది తండ్రి. మీరు అందించిన ఆశీర్వాదాల మేలులే మాకు గొప్ప మేలును ప్రఖ్యాతిని కలిగించేటువంటి గొప్ప ఉంగరం లాంటిది తండ్రి, గొప్ప ఆభరణం లాంటిది తండ్రి. మరి మీరు అందించే మేలుల ముందు, ఆశీర్వాదాల ముందు, మీరు చూపించే కృప ముందు, మీ దయ ముందు ఏ ఆభరణాలు పనికిరావు తండ్రి, ఏ ఆభరణాలు నిలబడవు తండ్రి. కనుక ప్రభువా, మరి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కృతజ్ఞత ప్రార్థనలు ఏకీపించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకు కావలసినటువంటి సకల అవసరతలు మీ కృపలో తీరుటకు సహాయం చేయండి తండ్రి. మాలో ఎవరెవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచండి తండ్రి. మాకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాలను అందించండి తండ్రి. మాలో ఎవరెవరైతే ఆర్థికపరమైన రుణబాధల్లో చిక్కుకున్నారో వారందరినీ లేవనెత్తండి ప్రభువా. మీ జనులుగా మమ్మల్ని స్వీకరించి లేవనెత్తండి తండ్రి. మీ జనులుగా మేము ఉండుటకు కావాల్సిన సకల శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించండి తండ్రి. మీ చిత్తానుసారంగా మీ సన్మార్గంలో ముందుకు సాగడానికి కావాల్సిన సకల శక్తి సామర్థ్యాలను, ధైర్యాన్ని మాకు కల్పించండి తండ్రి. మీ యొక్క సువార్తను మరింత విస్తృతంగా దృఢంగా ప్రకటించబడటకు కూడా మాకు సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా తల్లిదండ్రులని, మా పిల్లలని, చిన్నలని, పెద్దలని, ప్రతి ఒక్కరిని మీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మిషనరీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించి ఆశీర్వదించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకునమని సర్వోన్నతుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.